రెచ్చగొట్టకు నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నన్ను రెచ్చగొట్టావు, అందుకే ఇలా జరిగింది. ఈ డైలాగ్ మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ దగ్గర నుంచో మీ పార్ట్నర్ దగ్గర నుంచో విన్నారా? రెచ్చగొట్టడం, గ్యాస్ లైటింగ్. అసలు గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి? గ్యాస్ లైటింగ్ అనేది ఒక సైకలాజికల్ అబ్యూస్. ఒక మనిషి ఇంకో మనిషిని మ్యానిపులేట్ చేసి తన శానిటీని, రియాలిటీని, మెమరీని, పర్సెప్షన్ని డౌట్ చేసేటట్టు చేయడం, క్వశ్చన్ చేసేటట్టు చేయడాన్నే గ్యాస్ లైటింగ్ అంటారు. అబద్ధానికి గ్యాస్ లైటింగ్కి తేడా ఏంటి? అబద్ధాలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పచ్చు, కానీ అబద్ధాల వల్ల మన రియాలిటీ మ్యానిపులేట్ అవ్వదు. కానీ గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు టైం తీసుకుని ఒకటే మాటని పదే పదే రిపీట్ చేస్తూ మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. మన రియాలిటీని, మన థాట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. గ్యాస్ లైటింగ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో జరుగుతుంది? గ్యాస్ లైటింగ్ 5 సిచ్యువేషన్స్లో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ వన్, గ్యాస్ లైట్ చేసే వాళ్ళకి మీకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్లో వాళ్ళకే మీ మీద అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మిమ్మల్ని, మీ థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుంది. సెకండ్ సిచ్యువేషన్, గ్యాస్ లైటింగ్ ఒక్కసారిలో జరిగిపోదు, దీనికి రిపిటేషన్స్ కావాలి. థర్డ్ సిచ్యువేషన్, పదే పదే మీ వీక్ పాయింట్ని హైలైట్ చేస్తూ మిమ్మల్ని, మీ కాన్ఫిడెన్స్ని, మీ స్ట్రెంగ్త్ని, మీ ఇంటెలిజెన్స్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఫోర్త్ సిచ్యువేషన్, మీకు ఆబ్వియస్గా తెలిసిన నిజాల గురించి కూడా మీ దగ్గరకు వచ్చి ఇది నిజం కాదు అని చెప్తూ ఉంటారు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వెధవా అని పదే పదే అంటుంటే వాళ్ళు ఎదవ కాకపోయినా లాస్ట్కి నేను ఎదవని అని నమ్మేస్తారు కదా, ఇది కూడా అలానే. ఫిఫ్త్ సిచ్యువేషన్, లాస్ట్కి మీరు మిమ్మల్ని అబ్యూస్ చేసే వాళ్ళ దగ్గరే వ్యాలిడేషన్ సీక్ చేస్తారు. బట్ జాగ్రత్త, డిసగ్రిమెంట్స్, ఒపీనియన్లో డిఫరెన్సెస్ ఉండడం, క్వశ్చన్ చేయడం, చిన్న చిన్న అబద్ధాలు, ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ గ్యాస్ లైటింగ్ కిందకి రావు. గ్యాస్ లైటింగ్కి గురైన విక్టిమ్స్ చాలా ట్రామాకి గురవుతారు అండ్ వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి. మోర్ ఓవర్, అవేర్నెస్ లేక దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా టైం పడుతుంది. సో నేను చెప్పిన 5 సిచ్యువేషన్స్ నుంచి మీరు సఫర్ అవుతుంటే ఇమీడియట్గా టాక్ టు అ ప్రొఫెషనల్, గెట్ సమ్ హెల్ప్.